క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న తన భార్య వద్దకు నేను పోదును అనుకొనగా, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెనిచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. ఫిలిష్తీయులు తన పొడుపు కథను భార్య ద్వారా తెలుసుకొని అతనికి చెప్పారు కదా. ఆ కోపం మీద సంసోను తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇక ఆమెను పర్మనెంట్గా ద్వేషించేశాడు. తిరిగి సంసోను రాడు అనుకొని అతని తండ్రి, అంటే ఆ స్త్రీ యొక్క తండ్రి, సంసోను పక్కనే ఉన్న స్నేహితునికే ఇచ్చి పెళ్లి చేశాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది విన్న తర్వాత సంసోను ఇంకా కోపోద్రేకంతో రగిలిపోయి ఏం చేశాడు చూడండి. 300 నక్కల్ని పట్టుకొని వచ్చి ఒకదాని తోక ఒకటి కట్టేసి వాటి మధ్యలో కాగడ పెట్టి, అంటే దివిటీలు పెట్టి వాటిని అందించేసి, ఫిలిష్తీయుల యొక్క పంటలు, వారి పొలములు, వారి యొక్క ద్రాక్షలు, ఒలీవ చెట్లు అన్నీ కాల్చబడేట్టుగా ఆ నక్కల్ని వదిలేశాడు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. తల్లి గర్భములో పడినది మొదలుకొని నాజీరు చేయబడ్డాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో అనుభవబడుతూ వస్తున్నారు. దేవుడు ఒక ఉద్దేశం చేత, ఒక ప్రణాళిక చేత సంసోనును తయారు చేస్తూనే ఉన్నాడు. దేవుని ఆత్మ సంసోనును రేపుతూ ఉంది. అంటే దేవుని ప్రణాళిక ఏంటి? ఫిలిష్తీయుల చేతుల నుండి తన ప్రజల్ని విడిపించేటువంటి ఒక న్యాయాధిపతిగా సంసోను వాడాలన్నది దేవుని ఉద్దేశం. ఇక్కడ దేవుని ఎజెండాలన్నీ పక్కకి వెళ్ళిపోతూ సొంత యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండడం గమనిస్తున్నాం. ఈ విధంగా నక్కల్ని పట్టుకొని వచ్చి వాటి తోకల్ని కట్టివేసి వాటి మధ్యలో దివిటీలను పెట్టి ఫిలిష్తీయుల పంటలని నాశనం చేయటం, ఇది గాడ్స్ ప్లాన్ కాదు. ఇది సొంత ఆలోచన. ఇక్కడ తనకు జరిగినటువంటి అన్యాయానికి తాను న్యాయం తీర్చుకుంటున్నాడు. తన యొక్క సొంత సంతోషం కొరకు ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే కాస్త పెద్దవాడై తన ప్రజల యొక్క దురవస్థను చూడడానికి వెళ్ళి, అక్కడ ఇద్దరు పోట్లాడుతూ హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొడుతున్నప్పుడు న్యాయం తీర్చాలని వెళ్ళి వాడిని కొట్టి చంపేశాడు. అప్పుడు ఏం జరిగింది? తను దేశాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 45 సంవత్సరాలు ఆయన గొర్రెల కాపరిగా స్థిరపడాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయింది. ఇక్కడ మోసే చేసింది మంచిదా చెడ్డదా కాస్త పక్కన పెడితే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అది జరగలేదని అర్థమవుతుంది. అంటే తన ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశం మంచిది, కానీ అతడు ఉపయోగించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది అతన్ని దూరం చేసేసింది. దేవుని సేవకులుగా, సంఘాలుగా ఈరోజు పరిచర్య తీరును గమనిస్తుంటే, అంటే ఇలాగ మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలన అనేది ఒక మంచి అంశం కదా. పరిచర్యలో కూడా అంటే సొంత అతిశయము, సొంత విధి విధానాలు, సొంత జ్ఞానము, సొంత ఆలోచనతో పరిచర్యలో దేవుడు ఇవ్వని యుద్ధములు అనేకం జరుగుతున్నాయి. పరిచర్య చాలా కష్టంగా ఉంది అని మాట్లాడుతుంటే ఒక దైవజనుడు అన్నాడు, ఒకవేళ ఆ పరిచర్యను కష్టంగా నువ్వే చేసావేమో, ఎందుకంటే ప్రభు అంటున్నాడు నా కాడి సులువు అన్నాడు, అది తేలిక అన్నాడు, ఆ భారం తేలికైంది అన్నాడు. ఈ ధ్యానంలో, ఈ కోణంలో ఆలోచించడం మంచిదే. పరిచర్యలో సమస్యలు, శ్రమలు రావని చెప్పట్లేదు. మనకుగా మనం కాడిని ఏమైనా బరువు చేస్తున్నామన్న ఆలోచన ఒకటి. సంసోను చేసినటువంటి ఈ పనికి ప్రతీకారంగా ఫిలిష్తీయులందరూ ఏ స్త్రీ కొరకైతే ఈ పని చేశాడో ఆ స్త్రీని, అతని తండ్రిని అగ్నితో కాల్చివేస్తున్నారు. ఇక ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా అలాగ వాళ్ళు కాల్చేశారు కనుక ఇక సంసోను చేస్తున్నాడు, వారి మీద పగ తీర్చుకోవడానికి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతం చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను. రాజైన దావీదు అనేక యుద్ధములు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయము 28వ వచనం గమనిస్తే, అక్కడ మీకాలు అబీగయలు మాట్లాడుతుంటది, నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. సువార్త ప్రకటన, ఆధ్యాత్మికమైన చింతన, ఆత్మల భారం,
అని ఆత్మ సంబంధమైన పోరాటాలు పక్కకు తొలగిపోయి సాతాను పన్నాగం ఏంటంటే సేవకులు ఒకరి మీద ఒకరు బహిరంగంగా వీడియో చేసుకుంటూ డిబేట్లు చేసుకుంటూ ఈ పోరాటాల యుద్ధాలు పెరిగిపోతున్నాయి. అయితే ఏతాము బండ సందులో దాగి ఉన్నటువంటి సంసోనును బంధించడానికి ఫిలిష్తీయులు దండెత్తి అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, ఎందుకని మీరు అనవసరంగా మా మీదకి యుద్ధానికి వస్తున్నారు అంటే, మేము మీ మీదికి యుద్ధానికి రావట్లేదు, సంసోను ఇలా చేశాడు, ఆ సంసోను మీ ప్రాంతంలో దాగి ఉన్నాడు, అతన్ని బంధించి మీరు మాకు అప్పగిస్తే చాలు. వారు అనుకున్నట్టుగానే కొత్త త్రాళ్ళు తెచ్చి సంసోనును బంధించేసి ఫిలిష్తీయులకు అప్పగించడానికి తీసుకొని వస్తున్నారు. ఎదురుగా వస్తున్నటువంటి సంసోను, బంధకాల్లో ఉన్న సంసోను చూసి ఈ ఫిలిష్తీయులు కేకలేస్తున్నారు. ఇక్కడ యెహోవా ఆత్మ అతని మీదకి దిగి రావడం మనం చూస్తున్నాం. చిన్న చిన్న వ్యక్తిగత బలహీనతల మధ్యలో, పొరపాట్ల మధ్యలో సంసోను జీవితం అంతం కావడం దేవుని చిత్తం కాదు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, బైబిల్లో అటు పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలా గొప్ప కార్యాలు చేశారు, గొప్ప జీవితాన్ని జీవించి గొప్ప ముగింపును పలికారు. కానీ ఏ జీవితాన్ని తరిచి చూసినా అందులో ఏదో ఒక బలహీనత, ఎక్కడో ఒక పొరపాటు అయినా ఇటు బలహీనతలు కలిగిన మనుషులనే దేవుడు ఎంత గొప్పగా వాడుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. నిజమే కదా, క్రీస్తు అక్కడే పరిపూర్ణుడిగా ఉన్నాడు. అలాగని కృపను నిర్లక్ష్యం చేస్తూ బలహీనతల్లో కొనసాగమని దీని అర్థం కాదు. ఇక దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే సంసోను మీదకి దిగి వచ్చిందో, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలు నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అంటున్నాడు. కేవలం ఏ బలమైనటువంటి ఆయుధం లేకపోయినా గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఆ చోటికి రామత్లెహి అని పేరు పెట్టారు, అంటే దవడ కొండ అని అర్థం. ఇక ఈ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలు గమనిస్తే సంసోను దేవుని చేస్తున్న ఒక ప్రార్థన మనకు కనబడుతుంది. ఆ పోరాటాలు, యుద్ధంలో బహుగా అలిసిపోయి దాహము చేత ఇక చచ్చిపోయే స్థితిలో దేవుని తన దాహం తీర్చమని వేడుకుంటున్నాడు. యెహోవా ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. అతని ప్రాణము తెప్పరిల్లినట్లుగా దేవుడు లేహిలో ఒక గోతిని చీల్చాడు. సంసోను దాహాతి తీసుకున్నాడు. ఆ ప్రాంతానికి కూడా సంసోను ఒక పేరు పెట్టాడు, ఎన్హోకెరే అన్నాడు. ఎన్హోకొరే అంటే పిలిచిన వాణ్ణి ఊట అని అర్థం. సొమ్మసిల్లు వారికి బలమునిచ్చేవాడు ఆయనే కదా, బలహీనలకు బలాభివృద్ధి కలగజేవాడు కూడా ఆయనే కదా. ఒకవైపున ఆత్మీయ ప్రగతికి, సువార్తకు అడ్డుగా ఉన్నటువంటి సాతాను సైన్యంతో జరుగుతున్న పోరాటాలు, మరొక వైపున శరీర సంబంధమైనటువంటి యుద్ధాలు, బలహీనతలు, వీటన్నిటిలో అలసిపోయినటువంటి ప్రతి విశ్వాసికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది. షారా దగ్గర నుంచి పారిపోయినటువంటి హాగర్ను కనుగొని దూత ఆ చిన్నవాని మొర ఆలకించి వారి దాహం తీర్చడానికి ఒక నీటి ఊటను కలగజేయలేదా? సందర్భం కాకపోయినా ముగింపులో ఒక మాట చెబుతాను. కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ 69వ అధ్యాయంలో, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి అన్నాడు. వాస్తవంగా మనం ధ్యానిస్తుంది ఇక్కడ నీరు లేదని, దాహంగా ఉందని. కానీ ఆ పరిస్థితిని, అగాధ జలములలో ముంచివేసేటువంటి పరిస్థితిని నేను జ్ఞాపం చేస్తున్నాను. అక్కడ మొరపెట్టగా దేవుడికి నడిపిస్తున్నాడు. కీర్తన 23:2లో శాంతికరమైన జలముల దగ్గర ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. ఈ పాఠము ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, పౌలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నట్టుగా సేవలో ముందుకు సాగుతున్నటువంటి మనము దేవుని యొక్క యుద్ధములు కాక సొంత యుద్ధములు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇక రెండవదిగా సంతోషకరమైన విషయం ఏంటంటే, అలసిపోతున్నటువంటి, సొమసిల్లిపోతున్నటువంటి మన ప్రాణములను తెప్పరిల్లి చేసేటువంటి దేవుని మనం కనుగొంటున్నాం. పరలోక నమూనా ప్రకారం మాత్రమే జీవితమైన, సేవ అయినా కొనసాగునట్లుగా దేవుడు కృప మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.